ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆగస్ట్ 15 రోజు కాకినాడలో మాట్లాడుతూ ఈరోజు సోషల్ మీడియాకి వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట. ఆయన ఏదో తప్పుడు ప్రచారాలు చేస్తే యాక్షన్ తీసుకుంటాము అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నది ఎవరనేది వాళ్ళందరికీ తెలుసు. ప్రశ్నిస్తే అది తప్పుడు ప్రచారాలు అనుకుంటే అది పవన్ కళ్యాణ్కి మూర్ఖత్వం అనుకోవాలి. ప్రశ్నిస్తున్న సోషల్ మీడియాకి సమాధానం చెప్పలేని మీరు ఈరోజు సోషల్ మీడియాని మీరు బెదిరించి మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, కేసులు పెడతామంటే భయపడే వాళ్ళు ఎవరు లేరనేది తెలుసుకుంటే బాగుంటుంది. అంతేకాకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈయన ఎన్ని తప్పుడు ప్రచారాలు చేశారో, మరి ఈయన మీద మరి ఎలాంటి కేసులు పెట్టాలి, ఈయన మీద ఎన్ని యాక్షన్ తీసుకోవాలి తెలుసు. వాలంటీర్స్ మీద అంతమంది అమ్మాయిలు దగ్గర 35,000 మంది అమ్మాయిల్ని మాయం చేశారు, అమ్మేశారు, కిడ్నాప్ చేశారు, ఏదేదో చాలా 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 నీచంగా ప్రచారం చేయడం కూడా చూసాము. దానికి ఆధారాలు చూపించలేకపోయారు. కోర్టు నుంచి నోటీసులు వచ్చినా కూడా దానికి వాలంటీర్స్కి నేను తప్పుగా మాట్లాడానని చెప్పాడు, కానీ దానికి ఆధారాలు చూపించలేకపోయాడు. అంతేకాకుండా సుగాలి ప్రీతి కేసు చంద్రబాబు నాయుడికి ఈయన సపోర్ట్ చేసిన 2014 ఈయన సపోర్ట్ చేసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హయాంలోనే, అంటే ఈయన కూడా దాంట్లో భాగస్వామి కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగిన సుగాలి ప్రీతి కేసుని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినట్లు మాట్లాడుతున్నాడు. అంటే ఈయన ఎంత మరి ఈరోజు ఆగస్ట్ 15 రోజు కూడా స్వాతంత్రం వచ్చింది కదా అని మరి అబద్ధాలు చెప్పడంలో ఇంత స్వాతంత్రం వచ్చింది ఈయనకి అని ప్రజలు ఏం మాట్లాడట్లేదు కదా అని మరి స్వాతంత్రం వచ్చిందని ఇంత పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అనమాట. ఆయన అసలు ఒకసారి వినండి ఆయన ఏం మాట్లాడారు అనేది. కర్నూలు జిల్లాలో 10 ఏళ్ల పాపని ఇంకా పూర్తిగా 18 ఏళ్ళు రాని పిల్లలు, 14 ఏళ్ళు 13 ఏళ్ళు పిల్లలు ఏ విధంగా మనకి మానానికి భంగం కలిగించేలా ఎలా ప్రవర్తించారు మనకు తెలుసు. 14 ఏళ్ళ సుగాలి ప్రీతికి స్కూల్కి వెళ్ళడానికి ఇంటికి వెళ్ళిన సుగాలి ప్రీతి తిరిగి ఇంటికి రాదు, శ్రమమై తిరిగి ఎటు చూసిన గత ప్రభుత్వ కాలంలో లా అండ్ ఆర్డర్ చాలా బలహీనపడిపోయింది. సుగాలి ప్రీతి కేసు జరిగిండేది, సుగాలి ప్రీతి హత్య జరిగింది చంద్రబాబు నాయుడు హయాంలో అనేది అందరికీ తెలిసిన విషయమే. మరి ఈయన అప్పుడు మరి చంద్రబాబు నాయుడు పైన ఎంత ఈయన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద అప్పుడు మా ప్రభుత్వము వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి కేసుని పరిష్కరిస్తానని చంద్రబాబు నాయుడు పైన ఎగరడం కూడా చూసాం, చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ తిట్టడం కూడా చూసాము. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఈయనకి సపోర్ట్ చేశారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయామంటూ ఎంత పచ్చి అబద్ధాలు, అంటే స్వాతంత్రం వచ్చిన రోజు అని ఎంత 78వ స్వాతంత్రం అని ఈయన అంత స్వాతంత్రం వచ్చింది కదా అని ఇంత పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడంటే ఈ డిప్యూటీ సీఎం నోటికి అదుపు లేదు, ఈయనకి ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. అంటే మేము ఏమైనా తొక్కేయచ్చు, మేము ఏం మాట్లాడినా అది కరెక్ట్ ప్రచారం చేయడానికి మీడియా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా లేదు కాబట్టి మాకు అన్ని మీడియాలు మా సైడే ఉన్నాయి కాబట్టి మేము ఏం మాట్లాడినా అది కరెక్ట్ అని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడు. సరే, కానీ సోషల్ మీడియాని అనగా ఇదే సుగాలి ప్రీతి కేసు జరిగి ఎన్ని రోజులైందో తెలుసు. తర్వాత సుగాలి ప్రీతి కేసు తర్వాత ఎన్ని కేసులు చంద్రబాబు నాయుడులో జరిగించాం. చంద్రబాబు పక్కనే 5 ఏళ్ల పాపని ఇప్పుడు మొన్న రీసెంట్గా జరిగినది చూసాము. తర్వాత నారాయణ కాలేజీలో ఎంతోమంది అమ్మాయిలు ఊరేసుకొని చనిపోతే వాటిని పట్టించుకోలేదు. ఎంతోమంది అమ్మాయిల్ని చంపేయడం టీడీపీ వాళ్ళ అబ్బాయిలు. ఈయన ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో మానభంగం చేసి ఎంతమంది చేసి అవి ఎన్ని కేసులు ఉన్నాయో కూడా పవన్ కళ్యాణ్కి అన్నీ తెలుసు. అయినా కూడా ప్రతిదీ నేను ఏం మాట్లాడినా అది ప్రజలు నమ్ముతారులే అనే ఇష్టానుసారం కొద్ది మాట్లాడుతున్నాడంటే ఈయన మరి ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు స్వాతంత్రం వచ్చిన రోజంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈయన సోషల్ మీడియా వాళ్ళని బెదిరిపోయే వాళ్ళంటూ ఎవరు లేరు. ప్రశ్నిస్తే మీరు సమాధానం చెప్పే దమ్ముంటే మాట్లాడండి, అంతేగాని కేసులు పెట్టి మేము బెదిరిస్తాము అంటే మాత్రం ఎవరు భయపడరు అనేది తెలుసుకుంటే పవన్ కళ్యాణ్ బాగుంటుంది. కానీ ఈరోజు కూడా పచ్చి అబద్ధాలతో కాలం గడిపేస్తున్నారు. కనీసం ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. కానీ పచ్చి అబద్ధాలతో
ఈ 2 మంత్స్ నడిపేశారు. మరి చూడాలి, ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. అప్పుడు మరి ప్రజలకి ఏం సమాధానం చెప్తాడో ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు.